మనలో చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం లేకుండా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఉప్మా రెసిపీ ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ, దానిలో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. అవి తెరిలిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని దీనిలో వేసి కలుపుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకుంటే పాలు ఇరిగిపోతాయి, అందుకని ముందుగా సాల్ట్ వేసుకోవద్దు. ఉప్మా రవ్వ వేసి దించబోయే ముందు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే చూడండి దగ్గర పడుతుంది కదా. ఒక 5 నిమిషాలు అలా ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ.